ప్రైజ్ ద లార్డ్. ప్రియ సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. లెంటు దినాలలో ఈ చివరి వారాన్ని ద హోలీ వీక్ అంటే పరిశుద్ధ వారం అని కానీ, ద ప్యాషన్ వీక్ శ్రమల వారం అని అంటారని నేర్చుకున్నాం. అయితే ఈరోజు బుధవారం కదా, ఇది పరిశుద్ధ బుధవారము అన్నమాట. ఈ దినాన్న మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13వ వచనంలో జరిగే ఆ సంఘటన సంభవించింది. అంటే యేసయ్య బేతనీలో ఉన్నప్పుడు కుష్ఠరోగి అయిన సీమోని ఇంటి ఉంటారు. అలాంటి సమయంలో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించినట్టుగా చూస్తూ వింటాం. రెండవది ఏమిటంటే 14 నుండి 16 వచనాల్లో జరిగిన సంఘటన కూడా జరిగింది. ఏమిటది? అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురు అని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను అని చూస్తూ విన్నాం. గమనించారు కదా? మనము గనక లేఖన భాగాల్లో చూస్తే 12 మంది అపోస్తలుల పేర్లు వ్రాసినప్పుడు ఏమని చెప్పబడ్డది ఇస్కరియోతు యూదా గురించి? ద్రోహి అయిన అని గాని, ఆయనను అప్పగించిన అని గాని కనపడుతూ ఉంటుంది. అవును, ఎంతగానో యేసయ్య ఇస్కరియోతు యూదాను ప్రేమించారు. 12 మందిలో 11 మంది గలిలయ ప్రాంతానికి సంబంధించిన వారు. కానీ యేసయ్య యూదయ ప్రాంతం నుంచి ఇతనినే ఎన్నుకున్నారు. ఎంత ఆశీర్వాదం అండి! రెండవది, డబ్బు సంచి కూడా ఇస్కరియోతు యూదాకే ఇచ్చారు. అంటే ఎంతో నమ్మి ఇచ్చారు. అంత మాత్రమే కాదు, అతడు దొంగ అని తెలిసినప్పటికీ కూడా ఇచ్చారు. యేసయ్య ఎక్కువగా ధనమును గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఏమన్నారు అంటే, ఒక దాసుడు 2 యజమానులకి సేవించలేడు, అలాగే ఒక వ్యక్తి ప్రభువును సిరిని ఇద్దరిని కూడా ప్రేమించలేడు అని చెబుతూ ఉండేవారు. కాబట్టి సిరిని ప్రేమించవద్దు అని అనేక రీతులుగా బోధిస్తూ ఉన్నప్పటికీ ఎందుకో ఇస్కరియోతు యూదాకు అది మాత్రము అర్థం కాలేదు. ధన వ్యామోహం ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, అతను ఏమి చేశాడో తెలుసా? నమ్మక ద్రోహం చేశాడు. ఇంతగా యేసయ్య ప్రేమిస్తే నమ్మక ద్రోహం చేసి ద్రోహి అని అనిపించుకున్నాడు. ద్రోహము చేత డబ్బు సంపాదించుకోవాలి అని అనుకున్నాడు. ఆ కారణం చేతనే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ముద్దు పెట్టి అప్పగిస్తాను, మీకు నాకేమిస్తారు అని అడిగినట్టుగా చూస్తూ ఉంటాము. అందుకు వారు అన్నారు, 30 వెండి నాణెములు తూచి ఇస్తాము అన్నారు. ఇది కూడా ప్రవచనం యొక్క నెరవేర్పుగానే చూస్తూ వింటాము. జకరియా గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి అని ఉంది. అంటే ఒక బానిస యొక్క విలువ అన్నమాట. అంటే తన గురువునే అమ్ముకునిన శిష్యుడిగా కనపడుతున్నాడు. ఇక మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, యేసయ్యను నమ్ముకోవాలే తప్ప యేసయ్యను అమ్ముకునే వారిగా మనం ఉండవద్దు అని తెలియచేస్తూ ఉన్నాను. రెండవ విషయము, మనల్ని ఎంతగానో ప్రేమించేవారు ఉంటారు. వారికి ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేయించవద్దు. చాలా సందర్భాల్లో ఎవరైనా మనకి సహాయకరించారు అనుకోనండి, ఈరోజు మనం ఈ స్థితికి రావడానికి వారి కారణం అనుకోనండి, అటువంటి వారి పట్ల గౌరవభావం ఉండాలి తప్ప ఎన్నడూ కూడా నమ్మక ద్రోహం చేయకూడదు అనే పాఠం కూడా మనం నేర్చుకుందాం. ఏది ఏమైనప్పటికీ ఈ పరిశుద్ధ బుధవారం రోజున ఈ సంఘటనలు జరిగినవి అని నేర్చుకున్నాం. కాబట్టి దీని నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండి.